అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మరి అందులో భాగంగా మానవుడు పుట్టింది తన జీవితం, తన సంసారం, తన కుటుంబమే కాకుండా మన పక్కవారికి కూడా సహాయపడాలి. ఒకరికి చెయ్యందిస్తూ మనం ప్రయాణం చేస్తే మన వెనుక మన ముందో మనం చెయ్యందేసిన ఆయన వస్తాడు అనే భావంతో ప్రతి వ్యక్తి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఈ సమాజంలో కావలసిన అవసరాలని, ఈ సమాజానికి అవసరమైన విషయాల్ని తీసుకుంటూ ముందుకు వెళ్తుంది రోటరీ క్లబ్. ఇక్కడ మీకు చెప్పేది రోటరీ క్లబ్బు పాలారిస్ గారు అది 1900 సంవత్సరాల్లో పెట్టిన అటువంటి క్లబ్బు యొక్క ఆలోచనలతో అంతకన్నా ముందే మరి ఈ రాజమహేంద్ర నగరానికి యుగపురుషుడు, ఒక హీరో, ఈ సమాజానికి కావలసిన అవసరం ఏంటి, ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేయవలసిన మానవ సేవ ఏమిటి అని గుర్తించి ఎరిగిన వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన ఆ రోజే ఈ సమాజంలో అవసరం స్త్రీలకు విద్య, అలాగే వితంతు వివాహం, ఈ రెండిట్ల మీద కూడా చాలా పెద్ద పోరాటమే చేశారు. ఎప్పుడో మన పూర్వీకులు చెబుతున్న ఆచారాల ప్రకారం మరి భర్త చనిపోయిన తర్వాత చిన్న వయసులో కూడా వాళ్ళ జీవితం అంతా కూడా ఒక విధవరాలుగా తలుపు చాటున బ్రతుకులుగా మహిళల్ని ఉంచేవారు. అటువంటి చెరసాల బ్రతుకుల్ని చెరసాలను తెంపాలనే ఆలోచనతోనే కట్టుకట్టి ఆయన తన యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఈ యొక్క కార్యక్రమాలని చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. స్త్రీలు ఇళ్ళకే పరిమితం అన్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రమండలానికి కూడా వెళ్తున్న మహిళల్ని వచ్చారు అని అంటే అది ఆ రోజున ఆయన తీసుకున్న మొట్టమొదటి అడుగని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్కో ఒక రాజమండ్రికో కాదు, యావత్ దేశానికి, యావత్ ప్రపంచానికే అంత పూర్వకాలం నుంచి కూడా స్త్రీ మీద ఇంత ప్రాధాన్యతను కలిగిస్తూ జీవితాన్ని పణంగా పెట్టి ఆ రోజున మరి భార్య శ్రీ రాజలక్ష్మి గారి సహకారాలతో ఆయన ఎదరకు వచ్చి ఈ సమాజంలో మార్పుకి ఎంతో 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 చేశారని చెప్తున్నాం. అదే రకంగా ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో ఆయన యొక్క చేసిన సేవల్ని కంటిన్యూ చేయాలి అని అంటే కొన్ని ఇటు ప్రతినిధులు, మన ప్రభుత్వ ప్రతినిధులు, అలాగే మన రాజకీయ నాయకులు కూడా కొన్ని సూచనలు ఐకాన్స్ చేస్తుంది. వారు తీసుకోవాల్సిన అవసరం ఈ రాజమహేంద్రవరానికి ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున విద్య మీద ఆయన తీసుకున్న మొట్టమొదటి స్టెప్ కొంతవరకు అభివృద్ధి చెందిన మరి ఈరోజు కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క మరి ట్రస్టుల్లో ఉన్నాయి. ఈరోజు ఒక గజం స్థలం కొనాలంటే లక్షల్లోని కోట్లలోని ఉన్న తరుణంలో మరి ఇంతటి మహత్తరమైన ఆస్తులు ఉన్న ఈ యొక్క సంస్థలు, అందులో విద్యా సంస్థలు నెలకొల్పారు. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒక ప్రైవేటు విద్యా వ్యవస్థకి ఒక పిల్లవాడిని జాయిన్ చేయాలంటే, ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలంటే 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. ఒక పక్కన ప్రతి మానవుడికి విద్య, వైద్యం, నీడ అందించాలని చెబుతున్నా మరి ఇంతంత డబ్బుతో మరి పిల్లల్ని చదివించాలి అని అంటే మధ్యతరగతి వాళ్ళు మరి వాటిని చదివించలేక వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు కొద్దిగా వెనకం చేయవలసిన అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి అలాంటి పరిస్థితి నుంచి మరి ఒక బిల్డింగ్ను ప్రైవేటు వాడు రెంట్కి తీసుకుని ఇవాళ ఒక హాస్టల్లో స్కూలు పెట్టాలంటే మరి ఎంతో ఖర్చు అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఫీజులు తీసుకుంటున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి విద్యాశాఖ మంత్రి గారు, మనకి ఇంత విలువైన స్థలాలు ఉన్న ప్లేస్లో ఒక లేటెస్ట్ టెక్నాలజీ మన కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క స్కూల్స్నే ఒక లేటెస్ట్ ప్రైవేటు యాజమాన్యంలో నడుస్తున్న టైప్లో మీరు ఇంటర్మీడియట్ కాలేజీ ఎందుకు పెట్టకూడదు, ఎంసెట్ ఎందుకు చేయకూడదు? మరి విద్యలో అనేకమైన అద్భుతమైన పరీక్షలు పెట్టి ఉత్తీర్ణులు చేస్తున్న ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మరి చిన్న చిన్న చదువులు చదివిన వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళకన్నా ఎంతో గొప్ప ఉన్నతమైన ఉపాధ్యాయులు ఇవాళ కందుకూరులో ఉన్నారు. మరి అటువంటి ఉపాధ్యాయులను ఉపయోగించుకుని లేటెస్ట్ టెక్నాలజీతో మరి ఏసీ రూములతో మరి కందుకూరు స్థలాల్లో ఉన్న బిల్డింగుల్ని ఎందుకు మార్చకూడదనే ఒక ప్రశ్న ఐకాన్ వేస్తుంది.
ఈ 2 లక్షల రూపాయలకు బదులు కనీసం ఒక 20,000 30,000 ఫీజు తీసుకుని ఆ యొక్క విద్యార్థులను చదివించినట్లయితే మధ్యతరగతి విద్యార్థులు కూడా ఉన్నత స్థితికి చేరి ఒక ఐఐటీలు ఒక ఐటీలకు వెళ్తారనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలని విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేస్తున్నాం. రాజమండ్రిని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఇటువంటి విలువైన స్థలాలు ఉన్న చోట్ల బిల్డింగుల్ని అలాగే కొత్తగా కట్టవలసిన బిల్డింగులు కూడా ఆలోచించి ఈ సంస్థలను ఇంకంత బలోపేతంగా లేటెస్ట్ టెక్నాలజీ సాంకేతిక విలువలతో విద్యను అందించినట్లయితే ఆయన సంకల్పించిన ఆ యొక్క కార్యక్రమం నేడు అది నెరవేరుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి ఎల్లవేళలా కూడా అటువంటి యుగ పురుషుణ్ణి తలుసుకుంటూ మరి ఈరోజు మరి వర్ధంతికి జయంతికి కూడా ఆ యొక్క విద్యాలయాల్లో ఉన్న విద్యార్థులందరికీ ఒక చక్కటి ఊరేగింపులు పెట్టి ఆయన గురించి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చేసిన త్యాగాలని ఆయన చేసిన పోరాటాలని తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మన విద్యాలయాలకు కూడా తెలియజేస్తూ ఇకపై చేసే కార్యక్రమాల్లో విద్యార్థులను కూడా ఇన్వాల్వ్ చేయాలి. అలాగే పుట్టినరోజులకి అలాగే వర్ధంతులకి కూడా ఈ నగరంలో ఉన్న ప్రతి వీరేశలింగం పంతులు విద్యాలయాల్లో అన్నింటిలో కూడా ఈ పండుగ జరగాలని కేవలం ఈ వనంలోనే కాకుండా ప్రతి విద్యాలయాల్లో కూడా పిల్లలు పాల్గొని మరి ఆటల పోటీలు కాంపిటీషన్లు జరపాలని ఆయన స్ఫూర్తిని మనందరికీ తెలియజేయాలని చెప్పి విద్యార్థుల్లో కూడా ఉపాధ్యాయులు వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలని అటువంటి ఆదేశాలు గవర్నమెంట్ వారు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఎటువంటి కందుకూరి రాజ్యలక్ష్మి వారి యొక్క ఆశయాలకు ముందుకు వెళ్తున్న ఏ కార్యక్రమంలో సరే ఈరోజు ఒక టెక్నాలజీలో కానీ ఇటు ఒక లేటెస్ట్ సేవలలో కానీ చేస్తూ ముందుకు వెళ్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ మీ వెంట ఎప్పుడూ ఉంటుందని ఎటువంటి సేవను అందించినా సేవ చేస్తాక ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇస్తున్న ఈ యొక్క మన దేవాలయ ధర్మయ వారికి అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు ట్రస్టుల వారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సదా మీ సేవలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ రొటేరియన్ మీ తీగల రాజా. నమస్కారం.